ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి పున్నమి ఆపమ్మా. పున్నమి పున్నమి అమ్మా పున్నమి, ఏమిటమ్మా ఇది? మొక్కంటే 101 ప్రదక్షిణాలు చేయొచ్చు, 100 కొబ్బరికాయలు కొట్టొచ్చు, కానీ ఇలా ఇన్ని మెట్లెక్కడం ఏమిటమ్మా? అది కూడా మోకాళ్ళ మీద. అవునమ్మగారు, ఎక్కడున్నాడో తెలియని నాన్న కోసం ఇలా మొక్కు తీర్చుకుంటానంటోంది. అవును పున్నమి, ఇన్నేళ్లుగా రాని జాబిల్లి కోసం మేమందరం కూడా ఎప్పుడు ఇంతలా కష్టపడలేదు. యాగాలు చేశాం, హోమాలు చేశాం, దాన ధర్మాలు చేశాం. జాబిల్లి రాలేదా? వచ్చింది కదా. మాకు జాబిల్లి దూరమై 18 ఏళ్లు గడిచాయి. నీకు మీ నాన్న దూరమై కూడా సుమారు అంతే సమయం పట్టుండొచ్చు పున్నమి. అయ్యో పున్నమి ఏంటమ్మా అది పున్నమి పున్నమి, అయ్యో కావాలంటే మీ నాన్న కోసం నేను హోమం చేయిస్తాను. మా నాన్న రావడం దైవ నిర్ణయమే కాదమ్మగారు. అందుకే కొంచెం తొందరగా మా నాన్నని పంపమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. జాబిలి రాకముందు నిన్నే నా కూతురు అనుకున్నాను కదా. కావాలంటే మీ నాన్న వచ్చేంత వరకు నిన్నే నా కూతురు చూసుకుంటానమ్మా. నా మాట వినమ్మా. పున్నమి నాన్న మీరే అయ్యగారు. పున్నమి మీ సొంత బిడ్డ. అమ్మ నా మాట వినమ్మా. అమ్మా పున్నమి, పున్నమి పున్నమి అయ్యో పున్నమి, అమ్మా పున్నమి. పున్నమి అయ్యో, అయ్యో పున్నమి. నా మొక్కు తీరేలా చేశావు. ఎలాగైనా మా నాన్న కనపడేలా చెయ్యి స్వామి.
పున్నమి, ఎందుకమ్మా ఇంత కష్టపడే మొక్కులు మొక్కుకుంటావు? నువ్వు పృథ్వీ జాబిలిని ఇంటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అందుకే జాబిలి నామకరణం మీ ముందే జరగాలని ఆపాను. నువ్వు జాబిల్లి కోసం ఇలాంటి కష్టమైన మొక్కు మొక్కుకున్నావు. నీకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది తల్లి. రా, నువ్వు వస్తే మనం పూజ ప్రారంభిద్దాం. నువ్వే మాకు ముఖ్యమైన అతిథివి. పున్నమి, పద. అమ్మా జాబిల్లి, దామ్మా మనం లోపలికి వెళ్దాం. అయ్యా, అమ్మాయి చేత పేరు రాయించండి. ఆ, 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 అయ్యో, అమ్మా, ఏదో అపకీర్తి జరుగుతుంది. గాలి రావడం సహజ సిద్ధం పూజారి గారు. చూడండి, ఇప్పుడు ఆగిపోయింది కదా. నామకరణమే కదా, మళ్ళీ చేయించేద్దాం. దుర్ముహూర్తం వచ్చేసిందమ్మా, ఇప్పుడు చేయకూడదు. కావాలంటే మంచి ముహూర్తం చూసుకుని మరలా చేద్దాం. అయ్యో. అన్యాయాన్ని గెలిపిస్తున్నారనుకున్నాను. మీరెవరికి అన్యాయం చేయరని నిరూపించారు. నన్ను క్షమించండి స్వామి. ఛ! ఇంకో 2 నిమిషాలు ఈ గాలి రాకుండా ఉంటే పనైపోయి ఉండేది. అంతా ఈ పుణ్యమి వల్లే. అమ్మా జాబిల్లి, కంగారు పడాల్సిందేమీ లేదు. మంచి ముహూర్తం చూసుకొని మరొక రోజు చేసుకో. నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా. వెళ్ళి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.